వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్తో సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలాస జాతీయ రహదారిపై దివ్యల మాధురి రోడ్ యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్లో ఆమె కారు నుజ్జునుజ్జయింది. తను కావాలని ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని మాధురి చెబుతున్నారు. నెగ్లిజెన్స్ తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదైంది. దివ్యల మాధురి కారు యాక్సిడెంట్ పై కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ లో ఒరిస్సాకి చెందిన ప్రైవేట్ అడ్వకేట్ సుధాకర్ కారుకి యాక్సిడెంట్ జరిగింది. మాధురి కారు అతివేగంతో వచ్చి సుధాకర్ కారుని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు బ్యాక్ సీట్ లో సుధాకర్ భార్య శైలజ ఉండటంతో గాయాలయ్యాయి. సుధాకర్, శైలజలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. డాక్టర్లు ప్రాణాపాయం లేదని తెలిపారు. యాక్సిడెంట్ పై పలాస పోలీస్ స్టేషన్ లో శైలజ కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాధురిపై 125(a) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు కన్నబాబు. ఇక్కడ తాజా పరిస్థితి చూసుకుంటే గనక ఏదైతే దువ్వాడ శ్రీనివాసుకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ప్రస్తుతం గత 4 రోజులుగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దువ్వాడ శ్రీనికు ఉన్నటువంటి ఏవైతే మాధురికి ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల్ని తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి హైవే పైకి వచ్చినట్టు చెప్పినటువంటి మాధురి ఏదైతే ఉందో ఈ ఇష్యూ కాస్త కూడా సీరియస్ గా ఈ రోజు మాధురికి సంబంధించినటువంటి మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకు ఏంటి అనే విషయానికి వస్తే గనక దువ్వాడ శ్రీనివాసరావు లేదా దువ్వాడ ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఆరోపణలపై అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నానంటూ కూడా మాధురి మొదటి నుంచి చెప్పుకుని వస్తుంది. అయితే మాధురి చెప్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు మెంటలీగా టార్చర్ పడలేకపోతున్నాను. అందులోని కూడా ఏవైతే సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఆరోపణలు, ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఇబ్బందికి గురవుతున్నాను. ఈ నేపథ్యంలోనే చచ్చిపోదాం అన్నటువంటి నేపథ్యంలో నేను హైవే మీదకి కారు వేసుకుని రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్నటువంటి కారును గుద్దేశానంటూ కూడా తన స్వయంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి తరుణంలో ఏదైతే మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్లకు తన సమాధానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ గుద్దినటువంటి కారు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రైవేట్ లాయర్ గా అయితే తెలుస్తుంది. ఆ లాయర్ కి సంబంధించినటువంటి కారులో ఆ రోజు తన భార్యతో పాటు తనతో పాటు కూడా డ్రైవర్ ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎపిసోడ్ మొత్తం అంతా కూడా దువ్వాడ శ్రీనివాసరావు కేసుకు సంబంధించినటువంటి అంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా 3 రోజుల నుంచి నడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మాధురి ఎవరైతే ఉన్నారో ఆ మాధురి తాలూకా టాపిక్ అంటే ఎవరిని గుద్దారు, ఎందుకు గుద్దారు అనే విషయాన్ని అంతా పక్కకి వెళ్ళినప్పటికీ కూడా మాధురి యాక్సిడెంట్ చేసిందా లేదా మాధురికి యాక్సిడెంట్ అయ్యిందా లేదా మాధురియే ఎవరన్నా గుద్దిందా అనే ఆ కోణంలో మీడియా అంతా ఇటువైపు ప్రయాణం చేసింది తప్పితే అసలు ఎవరిని గుద్దింది, గుద్దాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు గుద్దిన వాళ్ళు ఎవరైతే మొదటి ఎదురున్నటువంటి బ్లూ కారు అసలు ఎవరిది అనే విషయంపై కూడా ఎవరో అయితే పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పరిస్థితుల్లో చూసుకుంటే ఆ ఎదర కారులో ఈవిడ రెడ్ కలర్ స్కోడా కారులో అయితే ఈవిడ ప్రయాణం చేసింది. ఈవిడ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఈవిడ సింగిల్ గా ఉంది, ఆవిడే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నానని కూడా మీడియా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈవిడ అతి వేగంతో వచ్చినటువంటి ఈ స్కోడా కారులో అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఏదైతే పలాస దగ్గరలో ఉన్నటువంటి టోల్ ప్లాజా లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేటప్పటికి ఆగి ఉన్నటువంటి బ్లూ కలర్ కారును గుద్దడం ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ప్రైవేటు లాయరు అలాగే తమ భార్య తన డ్రైవర్ తో పాటు కూడా అందులో ప్రయాణం చేస్తున్నారు. అయితే దగ్గరలో ఒక మ్యారేజ్ కి వెళ్ళి ఆ మ్యారేజ్ చూసుకుని అనంతరం రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడైతే తను స్టే చేయాలనుకుంటున్నారో హోటల్ కి సంబంధించినటువంటి ఒక అడ్రస్ చూసుకునే పనిలో మొబైల్లో కారు పక్కన ఆపి మొబైల్ GPS ని చెక్ చేసుకున్నటువంటి పరిస్థితులు వెనక నుంచి కారు వచ్చి ఢీకొట్టిందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దువ్వాడ దివ్యల మాధురికి సంబంధించినటువంటి తనపై ఏదైతే అతివేగంగా అలాగే ప్రాణాపాయాలకు సంబంధించినటువంటి కేసు 125(a)
సెక్షన్ల కింద అయితే కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే అతివేగంతో పాటు కూడా ఎదుటివారి ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ ప్రకారంగా కూడా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి ఈ దువ్వాడ ఎపిసోడ్ రోజుకో రకంగా రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే భారతీయ సెక్షన్లు చూసుకుంటే కనుక నెగ్లిజెంట్ తో పాటు కూడా ఇతర ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీన్నే 125/A సెక్షన్ గతంలో ఉన్నటువంటి సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనే కోణంగా పోలీసులు కూడా విచారణ చేసినట్టుగా అయితే ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆవిడ అక్కడ అనంతరం ఏదైతే పలాసలో జరిగినటువంటి ట్రీట్మెంట్ అనంతరం కూడా ఆవిడ అక్కడి నుంచి విశాఖ KGH తరలించారు. ఆ KGH నుంచి నేరుగా అపోలో హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే అపోలో హాస్పిటల్లో నిన్న అర్ధరాత్రి మీడియా వెళ్లి విజువల్ ని చిత్రీకరించే క్రమంలో కొంత హై డ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరదాల చోటును తీసుకెళ్లే విధంగా మనం చూడొచ్చు, విజువల్ లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆవిడ కారు ఆగ్గానే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ యాజమాన్యం సెక్యూరిటీ అంతా కూడా ఆవిడని దాచే ప్రయత్నం చేయడం, అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తనకి ఏమీ కాలేనప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇలాంటి ప్రక్రియలు చేస్తున్నారంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే బయట జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నెటిజన్లు ఇప్పటికే ఆవిడ మీద అనేక రకంగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ పరదాల చోటున లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడాన్ని ఒక్కసారిగా ఏ రకంగా చూడొచ్చంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పేషెంట్లు కూడా కొంత విడ్డూరంగా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే ఆ యొక్క దుప్పటి బ్లాంక్ షీట్ ఏదైతే ఉందో బ్లాంక్ షీట్ పక్కకు తప్పించి లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కటి ఇక్కడ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ చూసుకుంటే మొదటి రోజు తన ఇద్దరు పిల్లలు ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళడం, ఆ రోజు నైట్ సుమారుగా 4-5 గంటల పాటు అక్కడ వెయిట్ చేయడం, ఆయన్ని పిలవడం, పిలిచినా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండో రోజు మొదటి కూతురు అలాగే తన భార్య వాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ వెళ్ళడం, అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలా సేపు వెయిట్ చేసి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు బ్రేక్ చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి తలుపులను ఏవో బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీన్ లోకి దువ్వాడ శ్రీను ఎంటర్ అవడం, కొంత వీళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరగడం, దువ్వాడ శ్రీను ఆవేశం తట్టుకోలేక తనను కొట్టడానికి సిద్ధపడ్డానని చెప్పేసి విజువల్ లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. తనతో తను మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలిద్దరితోనూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అందులో దువ్వాడ శ్రీను ప్రథమ కుమార్తె అయినటువంటి తనతో కూడా మన హైందవతో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆవిడ కూడా అనేక విషయాలు అయితే బయటికి చెప్పినటువంటి విషయాలు ఉంది. మొదటి నుంచి తనకు అనుమానాలు ఉన్నాయి, మా ఫ్యామిలీని విడగొట్టే ప్రయత్నం తను చేస్తుంది కాబట్టి మేము తన మొబైల్ ని చెక్ చేసే ప్రయత్నం చేస్తాం. అందులో చాలా స్పష్టమైనటువంటి చాటింగ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా మేము మా నాన్నగారితో మాట్లాడి అసలు ఈ విషయం 4 గోళ్ల మధ్యన తేల్చుకుందాం అనుకున్నప్పటికీ కూడా తను మాకు స్పందించలేదు, మాకు అందుబాటులో లేరు. ఈ విషయం మాట్లాడదామని మేము ఎప్పటిదాకా వచ్చామంటూ కూడా ఆ వీడియోలో మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనకి శ్రీనివాస్ తో మాట్లాడినప్పుడు కూడా అసలు పిల్లల్ని పూర్తిగా డైవర్ట్ చేసే విధంగా తల్లి వాణి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నా మీద వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు కూడా జరిగాయంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ అంతా ఇలా ఉంటే ఎవరైతే ఆరోపణలు చెందుతున్నారో ఆరోపణలు చెందినటువంటి వ్యక్తి ఎవరైతే మాధురి ఎవరైతే ఉందో ఈ మాధురి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ లో అనేక రకాలైనటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు చేసిన వాటిలో కూడా ఇప్పుడు వరకు నా మీద ఎటువంటి మచ్చలు లేవు, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా నేను అదే కొనసాగించే అవకాశం ఉండొచ్చు అనే విధంగా మాట్లాడడం, తను ఆకలితోనే అలమటించే పరిస్థితిలో నేను చేరదీశాను, తనకి ఎలాంటి నేను ఉన్నటువంటి కష్టాల్లో నన్ను ఆదుకున్నారు కాబట్టి తనకున్నటువంటి కష్టాలు కూడా నేను ఆదుకున్నా, అంటే మేము ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, అలాగే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాము. అయితే వివాహ విషయానికి వస్తే మటుకే అడిగితే కనుక ఇది అడంటరీ కింద వెళ్తుంది తప్పితే మా ఇద్దరికి జస్ట్ ఫ్రెండ్లీ నేచర్ మాత్రమే ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో ప్రయాణం చేయడం, లేదా ఎక్కడికన్నా బయటికి కానీ ట్రిప్స్ కానీ వెళ్ళే అవకాశం అంతా కూడా ఫ్రెండ్లీ నేచర్ లోనే అవుతుంది తప్పితే మరొకటి లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఆ సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ వీళ్ళు తెలిపే పరిస్థితులు, అంటే ఇంటి ఆవరణలో కానీ లేదా 4 గోళ్ల మధ్యన చర్చించుకోవాల్సినటువంటి ఈ యొక్క కుటుంబ గొడవలు ఏవైతే ఉన్నాయో బయట ప్రపంచానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా అందరికీ తెలిసే విధంగా రచ్చకు దారి తీసుకున్నటువంటి విధానం చూస్తే గనక
ఎలాంటి మెసేజ్ సొసైటీలో వీళ్ళు చెప్పాలనుకుంటున్నారంటూ కూడా సిటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి క్రమంలోనే హైవేలో ఎదురుగా ఉన్నటువంటి కారును ఢీకొట్టడం ఈ యొక్క ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ ప్రాసెస్ అంతా కొనసాగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కన్నబాబు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీకి డ్రామా క్షణానికో మలుపు తిరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో అప్డేట్స్ ఏంటి? మ్యూట్లో ఉన్నారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ తతంగం గమనిస్తే కనుక కొన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారి ఇంటి జరుగుతున్న ఈ గొడవ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం కారు ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి. దివ్యల మాధురి ఆమె ప్రయాణం చేస్తున్న కారు అంటే ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె కారు యాక్సిడెంట్ చేశానని ప్రత్యక్షంగా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు కాస్త భిన్నంగా విరుద్ధంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆమె కారు నడుపుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అతివేగంగా వెళ్ళి దేనైనా ఢీకొట్టాలి కానీ ఆగి ఉన్న కారును ఢీకోవడం ద్వారా అందులో కారులో ఎవరైనా ఉంటే కనుక వారి ప్రాణాలు కూడా హాని కలిగించే అవకాశం ఉంటుంది. అది కూడా గమనించకుండా ఈవిడ ఇస్తున్న స్టేట్మెంట్ కరెక్ట్ గా లేదని పోలీసులకు అనుమానం కలిగింది. ఈవిడ పరిచయానంగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఏమైనా కార్యక్రమానికి గురైందా లేదా మరి ఏదైనా కారణం ఉందా అన్నది లోతైన పోలీసులు మాత్రం పరిశీలించే అవకాశం తీశారు. అదే సమయంలో ఈవిడ హాస్పిటల్ తీసుకెళ్లి రక్త నమూనాలు సేకరించేందుకు ప్రయత్నం చేశారు. అంటే రక్తంలో దీని ముఖ్య కారణం ఏంటంటే ఆవిడ ఆ సమయంలో ఏమైనా మద్యం సేవించిందా అన్న అనుమానం కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమైంది. అందుకే రక్తం సేకరించేందుకు రక్త నమూనా తీసుకునే ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం మాత్రమే మనం గమనించవచ్చు. ఆవిడ రక్త నమూనా ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ అరగంట సేపు పెనుగులాట తర్వాత ఆమె రక్త నమూనా సేకరించారు. ఇంకా రాలేదు. అయితే ఇది పక్కన పెడితే కనుక ఆమె రోడ్ యాక్సిడెంట్ కారణాలు ఆమె ఎందుకలా ప్రవర్తించింది అన్న దానిపైన మాత్రం పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇక్కడ మనం ఈ విషయం కథంగా జరుగుతుండగానే ఆమె ప్రైవేట్ ఆసుపత్రి అపోలో ఆసుపత్రికి చెప్పారు. వాస్తవంగా ఆమెకు తనకు వైద్యం వద్దని తాను మరణించాలనుకుంటున్నానని తనకు ఎవరు వైద్యం చేయొద్దంటూ కళాఖండిగా పెద్ద డ్రామాకు తెరతీసినప్పటికీ ఆ తర్వాత అంటే కారు ప్రమాదం ఆమె జరిగిన తీరు గమనిస్తే కనుక తక్షణ వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కారు ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. తలకిందులైన కారులో ఎవరైనా క్షేమంగా ఉంటారు. ఇక్కడ పత్తి పట్టగడితే ముఖ్యంగా వెన్నుపూసలు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వెన్నుముకకి అందులో వెన్నుపూసలు ఏమైనా విరిగే ప్రమాదం ఉంది. బ్రేకేజ్ అని ఖచ్చితంగా వైద్యం చేస్తున్న పరిమిళ ఆ కోణంలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఆమె వైద్యాన్ని నిరాకరించడం చూసి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె భౌతికంగా బాగానే కనబడుతూ ఉండడంతో అసలు ఏం జరిగిందనే విషయం పైన మాత్రం పోలీసులు గట్టిగానే ఆధునిక అంచనాలు పక్కన పెట్టి గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఆమె మద్యం సేవించిందా లేదా అని తెలియాలి కాబట్టి అంటే వేరే కోణం అంటే ఇందులో దృష్టి తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా కొద్దిగా మసాలా కలిపినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ మద్యం సేవించిందా లేదా అన్న విషయం మామూలుగా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చేందుకు రక్షణ నమూనాలు సేకరించడనే విషయం మాత్రం కాస్త ఈ మసాలా వార్తగానే చెప్పుకోవాలి. దీన్ని దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యంగా అయితే కనుక ఇప్పుడు ఒక్క విషయం మాత్రం మనం చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అయితే దువ్వాడ శ్రీనివాస్ కి స్పష్టమైన సంకేతాలు వచ్చింది. త్వరగా ఈ వివాదానికి ముగింపు ఇవ్వాలని లేకపోతే బయట జరుగుతున్న అల్లరికి పార్టీ ప్రమేయంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని అందుకే తొందరగా చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన హెచ్చరికలు. అయితే ఇక్కడ మరొక కోణం కూడా వినబడుతుంది. ఎందుకంటే ఈయన దువ్వాడ శ్రీనివాస్ పై చర్య తీసుకోవడం అంటే బీసీలపై చర్య తీసుకోవడం అని గతంలో ఇటువంటి చాలా జరిగిన ఘటనలు ఉన్నప్పటికీ ఏ నాయకుడి పైన చర్యలు తీసుకోలేదని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నప్పుడు కానీ విజయసాయి రెడ్డిపై కానీ జరిగిన అల్లరి అంతా ఇంత కాదని అప్పుడు మాట వేరే రాజకీయ పార్టీలు కూడా ఆ తతంగంపై స్పందించినప్పటికీ దువ్వాడ శ్రీనివాస విషయంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ఏ విధంగా కూడా కనీసం నోరు నడపలేదు. ఏ పార్టీ నుండి కూడా ఇంత తతంగం జరుగుతున్న కుటుంబ వ్యవహారంగానే చూస్తున్నారు తప్పించి. ఎందుకంటే దువ్వాడ వాణి గాని దువ్వాడ శ్రీనివాస్ గాని ఏదో సెటిల్మెంట్ కి వస్తారు. ఇది కుటుంబ వ్యవహారం వ్యక్తిగత వ్యవహారంగానే చూస్తున్నారు కానీ మరో కోణంలో లాగే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఈ వ్యవహారం లాగితే ఇది మరింత అంటే ఎవరికైనా చుట్టుకుంటుందా అంటే ఎవరికైనా ఏదైనా పార్టీకి తగులుతుందా అనే కోణంలో పూర్తిగా ఉన్నారు. పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి వరకు మౌనంగానే ఉన్న ఈ సంకేతాలు ఇవ్వడంతో అంటే దువ్వాడ శ్రీనివాస్ అనునాయులు కొందరు బీసీ కాబట్టి బీసీకి ఈ టైపు చర్యలు తీసుకోవడం సబబు కాదంటూ మళ్ళీ తెలియజేశారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండానే చిన్న స్వీట్ గా సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. తొందరగా సెటిల్ చేసుకోవాలని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది పూర్తి చేయమని చెప్పి సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్న తతంగం కేవలం ఆ ఇంటి కోసమే, ఆ ఇల్లు తమకు ఇస్తే చాలని, ఆ ఇంట్లో తను వెళ్ళిపోవాలని వాణి ఆమె ఇద్దరు పిల్లలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తను ఏమడిగి వేసుకుని తప్పించి ఆ ఇల్లు మాత్రం ఇచ్చేది లేదని కానీ రోడ్డును పడినట్టు దువ్వాడ చెప్తున్నారు. ఈ ఒక్క అంశం తేలకపోవడంతో ఈ తగు తేలకుండా ఉంది. వాస్తవంగా అయితే ఈ తగు తేలలేదు. నిమిషాల్లో తేలిపోయి తగు కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ఇంత రచ్చ జరగడానికి 5 రోజులుగా అనేక మలుపులు తిరుగుతూ ఈ కుటుంబ వారు అంటే ఇంటి ముందు వాణి మరి ఇద్దరు పిల్లలు ఆమె కుటుంబ సభ్యులు దీక్ష కూర్చున్నారు. ఈ దీక్ష మలుపు తిప్పేందుకు ఈ రోడ్ యాక్సిడెంట్ అంటే ఈ కార్ యాక్సిడెంట్ వాడుకుంటున్నారా అన్న ప్రశ్న కూడా ఉదయించుకుంటున్నాను. ఈ కార్ యాక్సిడెంట్ లో అంటే అవతల ఎవరైతే సుధాకర్ అడ్వకేట్ సుధాకర్ ఆమె భార్యకు గాయాలైన, ఆమె భార్య కూడా సుధాకర్ భార్య కూడా ఒరిస్సా చెందిన వాళ్ళు ఆగి రోడ్డు పక్కన ఆగి ఈ గూగుల్ మ్యాప్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ హోటల్ అయితే స్టే చేయాలనుకుంటున్నారు తమ ఉన్న ప్రాంతం టోల్గేట్ నుంచి ఎంత దూరంలో ఉందో చూసుకునేందుకు మాత్రమే చూసుకుంటున్న ధర్మిల వెనకాల నుంచి డాష్ తగలడం. అంటే సాధారణంగా అయితే డాష్ చిన్నగానే తగిలింది అంటున్నారు, కానీ అందులో కారు అంటే అడ్వకేట్ ఉన్న కారు అయితే కనుక అడ్డంగా పడింది. గుద్దిన కారు ఏదైతే డాష్ ఇచ్చిన కారు అయితే తలకిందులుగా పడింది. తలకిందులో పడినప్పటికీ ఈ కారులోంచి అంటే అడ్వకేట్ భార్యకి అయితే స్వల్ప గాయాలైంది. మాధురికి మాత్రం దిగుల మాధురికి మాత్రం ఎటువంటి గాయాలు భౌతికంగా కనబడలేదు. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నంత సేపు ఆవిడ చేసిన హంగామా అంతా ఇంత కాదు. తన ఆత్మహత్య చేసుకోదలుచుకున్నానని తన పిల్లలకు DNA టెస్ట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తన పిల్లలు ఏంటి అసలు DNA టెస్ట్ ఏంటి మమ్మీ అంటే తను ప్రశ్నించడంతోనే తాను ఆందోళన చెంది తన పిల్లలతోనే తను చనిపోనుకున్నానని ఆ కోణంలోనే తను ఆత్మహత్య చేసుకునే భావనలో ఎదురుగా ఉన్న కారుని అంటే రోడ్డు పక్కన ఆగున్న కారుని గుద్దానంటూ ఆమె చెప్పడం తన వైద్యాన్ని నిరాకరించడం జరిగింది. అయితే ఈ మొత్తం తతంగాన్ని అయితే గనక అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులు కానీ భౌతికంగా అంటే ప్రత్యక్షంగా రాజకీయంగా నేరుగా రాకపోయినప్పటికీ పరోక్షంగా మాత్రం క్యాచి ఏమైనా చూస్తున్నారా అనే కోణం మాత్రం అనుమానం కలుస్తామా ఉంది. ఎందుకంటే రాజకీయాలలో ఈ వివాదం లేకుండా నేరుగా దివ్యల మాదిరి పైన అంటే సింపుల్ గా ఆవిడ మద్యం సేవించిందన్న ఒక పాయింట్ తెరమి తీసుకోవడంతోనే ఒక్కసారిగా కలకలం సృష్టిందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ అంటే ఇప్పటికే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తుంది అంటే వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ గాని దివ్యల మాదిరి గాని కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇద్దరు కుటుంబాలు కూడా తగులాడుకుంటున్న క్రమంలో ఈ విషయం కరెక్టేనా అన్న ప్రశ్న ఒకటి రాష్ట్రం అంతా 2-3 విభాగాలుగా వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎంత సుదీర్ఘంగా సాగదీయాలా అనే కోణం జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ జరగడం, ఈ యాక్సిడెంట్ లో మొదలు వచ్చిన చర్చ అయితే కనుక దివ్యల మాదిరి ఆత్మహత్య చేసుకొని ప్రయత్నించిందని ఆమె జనాల సింపతి అటు మళ్ళింది. అడ్డుకునే ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తెలుసుకోలేకపోతున్నాను. నా మనసుకు చాలా బాధ కలిగించి నేను ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ నా సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఎలా బతికానో నాకు తెలియదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి సరైన యాక్షన్ పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. అంత సమస్య ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? నా పిల్లల మీద చేసిన కామెంట్స్కి వాణి గారిని అరెస్ట్ చేయాలి. అవి ఏవైతే లీగల్గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదు అండి, నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కాబట్టి నా మీద వస్తే నేను ఎంతైనా ఫేస్ చేయగలను, కానీ నా పిల్లల మీద నేను భరించలేకపోతున్నానండి. నా పిల్లలు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలా వచ్చారు, మమ్మీ ఎందుకు నన్ను ఇలా అడుగుతుంది, నా కోసం ఎందుకు మమ్మీ ఆంటీ ఇలా మాట్లాడుతుంది, మాకు DNA టెస్ట్ చేయమని ఎందుకు మమ్మీ అడుగుతుంది, నా కోసం పిల్లలు అలా అడిగేసారు. నేను తట్టుకోలేకపోతున్నాను. 3 సమయంలో లక్ష్మీపురం ఫ్లైఓవర్ నుంచి సుమారు 100-150 మీటర్ల ముందుకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే కటక్ టౌన్లో త్రిశూలియా ప్రాంతానికి చెందిన మెట్రో గార్డెన్స్ అనే ప్రాంతంలో ఉన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గ్రామాంతరంలో ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకు వాళ్ళ ఒరిస్సాలో కటక్లో వాళ్ళ డ్రైవర్తో కలిసి ఓడి 33M088 ఇగ్నిస్ నెక్సా మారుతి సుజుకి కారులో మ్యారేజ్ హాజరయ్యారు. మ్యారేజ్ చూసుకొని మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో వాళ్ళకి పలాసాలో లాడ్జ్లో ఒక రూమ్ బుక్ అయింది మ్యారేజ్ కోసం స్టే చేయడం.
వాళ్ళు అందుకని బ్రహ్మంతరంలో మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం 2:45 ఈ టైంలో సుమారుగా సూర్య ఇన్ అనే దీంట్లో సూర్య ఇన్ లాడ్జికి వెళ్ళడానికే మన గూగుల్లో లొకేషన్ చూద్దామనే ఉద్దేశంతో లక్ష్మీపురం ఫ్లైఓవర్ దాటిన తర్వాత సుమారుగా 100 మీటర్ల ముందు రోడ్డుకి బాగా పక్కగా వాళ్ళ యొక్క కారుని ఆపుకుని వాళ్ళు లొకేషన్ అనేది పెట్టడం అనేది ఓనర్ అయిన లాయర్ గారు సుధాకర్ గారు వాళ్ళ డ్రైవర్ చెప్పగా రోడ్డు పక్కన కారు ఆపడం జరిగింది. ఇందులో మన టెక్కలి వైపు నుంచి ఇచ్చాపురం రోడ్లో ఒక రెడ్ కలర్ స్కోడా కార్ దివ్యల మాధురి అనే ఆమె డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా అజాగ్రత్తగా నెగ్లిజెన్స్ మేనర్లో వచ్చి ముందున ఆపి ఉన్న రోడ్డు పక్కగా ముందుగా ఆపి ఉన్న లాయర్ గారు తాలూకా కారుని డాష్ అవ్వడం జరిగింది. దీంతో లాయర్ గారు కారు ఒక సైడ్కి ఉండిపోయింది. ముందుకు వెళ్ళిన ఏదైతే హిట్ ఇచ్చిన కారు అనేది ముందుకి పల్టీ కొట్టి జరగడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి అపాయం అయితే పెద్దగా మేజర్ ఇంజరీస్ ఏమీ జరగలేదు. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నా మనసుకు చాలా బాధ కలిగించి నేను లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా మీరు, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి. నా ఫోన్స్ ఎక్కడన్నా నాకు